హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికి గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వచ్చేసి నేను మార్కెట్కి వెళ్తున్నా. మార్కెట్లో కొంచెం ఓన్లీ బ్రెడ్ అంట, అదేంటిదో చూసేసేద్దాం. బండి వెళ్తుంది. ఇంకా అందరు బాగున్నారా అండి? బాగున్నారా? వెనక బండి వస్తుంది. ఓయ్, మన సీట్ బెల్ట్ మర్చిపోకూడదా? సేఫ్టీ మనకి ఇంపార్టెంట్ కదా. అయితే ఈరోజు మా ఇంట్లో కూడా కొంచెం వర్కింగ్ వచ్చేసారండి, వర్కర్స్. చూసేందు వాళ్ళని కూడా వీలైతే చూస్తా. ఒక్క సైడ్ వెళ్తున్నాం. ఇంకా అండి, అంత బాగానా? బయట వెదర్ చాలా గాడుపు బాగుంది, కూల్డ్గా, కొంచెం కూల్గా. అయ్యో, వెళ్ళిపో. వచ్చేసిన ఏంది, హౌస్ వర్కింగ్ బాగా అయిపోతుంది, హౌస్ వర్క్ బాగా అవుతుంది. నేను రౌండ్ అబౌట్ మీద ఉన్నా. బండి కార్స్ అన్నీ వస్తున్నాయి. ఓకే, ఛాన్స్ చూసి మనం వెళ్ళిపోవాలి. ఛాన్స్ చూసి వెళ్ళిపోవాలి. మా సార్ ఆపిండాడ, మా అంకుల్. పోని అంటుండు. అక్కడే మళ్ళీ పంపిస్తున్నా, అక్కడి కనబడుతున్నాయి. కానీ జామ్ అయినాయి, ట్రాఫిక్ జామ్లో ఉన్నా నేను. ఓపెన్ అయితే లేదే, వినబడ్డా సౌండ్? ఆపేసిండు. చల్లా, నీకోసం ఆపితే నువ్వేమో పోతాను. బండి ఆపినా కానీ సౌదీ వాళ్ళు కొంచెం వెరైటీని డ్రైవింగ్ చేస్తారు ఇక్కడ. ఒక్క సైడ్ పోను, ఒక సైడ్. ఎక్కడైనా డ్రైవర్ సౌదీ డ్రైవింగ్ బరాబర్ చేయరండి వీళ్ళు. ఎటు వెళ్తారో వీళ్ళకే అర్థం కాదు. ఇటువంటి టైంలో మనం కూడా చూసుకుంటూ వెళ్ళాలి డ్రైవింగ్. అటు ఇటు వెళ్తారు, కొంచెం ఇబ్బంది చేస్తారు మనకు, కన్ఫ్యూజింగ్గా చేస్తారు. ఇటు వెళ్తారు, మళ్ళీ ఇటు వస్తారు, ఇటు వస్తారు. ఇదే ఉంది వీళ్ళతోటి. ఏం చేద్దాం, కొందరు అట్లా ఉంటారు కదా, కొంచెం ఆగమాగ చేస్తారు కదా కొందరు కదా. సిగ్నల్ స్టార్ట్ కాలే. సరేనా? ఇదేనండి మన గార్డెన్. మనం ఇక్కడికి ఎప్పుడు వాకింగ్కి వెళ్తాం కదా, ఇదే దారిలో. ఇది నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇది మనం వెళ్ళే కొద్దీ ఇంత దూరం వస్తాను వాకింగ్కి ఎప్పుడు. చూడరే, ఇక్కడ చిన్న పిల్లలది కూడా ఆడుకోవడానికి ఉంటుంది. జిమ్ కిట్ ఇక్కడ కార్ అడ్డం వచ్చింది, కనబడిందా? జిమ్ కిట్ ఇది, పిల్లలు ఆడుకునేది షెడ్. అదే పిల్లలు ఆడుకునేందుకు బొమ్మలు పెట్టిరు అన్నీ ఆడుకోవడానికి. చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఉంటుంది. ఇది చాలా నచ్చింది నాకు. అన్ని ప్లేస్ ప్రతి ఒక్క కాలనీలో ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఒక కాలనీ అంటే ఈ ఏరియాకు మనం వచ్చేసినాం ఇక మార్కెట్కు. చూసేద్దాం. అయ్యో, కొన్ని రైస్ కూడా మనం ప్రైస్ తెలుసుకుందాం. అలానే కౌలీ బ్రెడ్ చూసే ముందు మనం రైస్ కూడా కొన్ని తెలుసుకుందాం, సరేనా? ఈ రైస్ చూడండి, ఇది 5 కిలోల బ్యాగు.
చూసారా, ఇది 5 కిలోల బ్యాగ్ బాగా రేట్ ఉంటుంది ఇది. ఒక్కటి 2 దినాలురా 8 రూపాయలు, 2 దినాలురా 9 రూపాయలు. అంటే మన ఇంటికాడి 600 రూపాయలు అవుతాయి దగ్గర దగ్గర. చూడండి, ఇది ఒక్క 5 కిలోల బ్యాగు చూడండి ఎంత రేట్ ఉంది. 6 దినాలు 9 రూపాయలు. అంటే ఇంటికాడి 1500 అవుతాయి ఎగ్జాక్ట్లీ. బాస్మతి రైస్ ఇవి 5 కిలోలకి ఎంత రేట్ ఉంది తెలుసా? బాగా రేట్ ఉంటుంది ఇక్కడ రైస్. సాలరీలు ఏమో తక్కువ ఉంటాయి, కానీ మన రైస్ ఈ బాస్మతి రైస్ మనం తింటామా? కానీ తినలేము కదా, నార్మల్ రైస్ తింటాం. ఇంతది ఇక్కడ వాళ్ళే తింటారు. ఇది ఎక్కడిది? ఇది చూడండి, ఇది కొద్దిగా తక్కువ ఉంది. ఇది 3 దినాలు 5 రూపాయలు ఉంది. ఇది వచ్చేసి ఇది కూడా 5 kg. మన ఇంటి దగ్గర 800 రూపాయలు. ఇదేమో బ్రౌన్ రైస్ 1 kg. నేను ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటా బ్రౌన్ రైస్. 1 kg ఎంత తెలుసా? ఇంటికాడి మన 300 రూపాయలు బ్రౌన్ రైస్. ఇవన్నీ రైస్ సెక్షన్ చూసారా, రైస్ ఇవన్నీ బాస్మతి రైస్, బనానా రైస్, ఇవి కాశ్మీరీ రైస్. చూసారా, కాశ్మీరీ రైస్ 3 దినాలు 5 రూపాయలు ఉంది అది. చూడండి, అన్ని రైస్ ఇవి మన ఇండియన్ రైస్. ఇవి కేరళ రైస్. ఇదేమో సోనా మసూర్ అంటే ఇది. ఈ రైస్ చూద్దాం. రైస్ ఎంత అంటే 2 దినాల 2 రూపాయల 50 పైసలు. అంటే 400 500 అనుకో, 500 రూపాయలు. అట్లున్నాయి రేట్లు, బాగుంటాయి. 5 kg అంటే కిలోకి 100 రూపాయలు లాగా అన్నట్టు. ఇది కూడా 5 kg. ఇది చూడండి, 2 దినాలలో 9 రూపాయలు. ఇది మన ఇండియన్ రైస్. ఇది 2 దినాల 5 రూపాయలు 90 పైసలు. అంటే 600 రూపాయలు అయితే కావచ్చు అనుకుంటా. అంత రేటు, బాగా రేటు ఉంటాయి కదా. మన ఇంటికాడ కూడా అన్ని ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి. అన్నీ ఇక్కడ కూడా అన్ని ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి. ఇక ఫస్ట్ తక్కువ ఉండే, ఇక వచ్చేసినాయి. మనం బ్రెడ్, హోలీ బ్రెడ్ అది ఎలా ఉంటుందో మనం కూడా తెలుసుకున్నాం. ఇది ఇలానే ఉంటుంది, కానీ ఇది కాదు, వేరేది. చూద్దాం. వచ్చేసింది హోలీ బ్రెడ్. ఇదే హోలీ బ్రెడ్ అంటారు. మీ పేరు కూడా చూస్తే మీకు చూడండి, హోలీ బ్రెడ్. చూసారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.